హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని నాకు తెలుసు. ఇవాళ అయితే నేను షాపింగ్‌కొచ్చాను. అసలు షాపింగ్ ఎక్కడ? నేనేం కొన్నాను? ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఆలోపు ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక అలా వెళ్లి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా షాపింగ్ అయితే చేసేద్దామా? అసలు ఆషాఢ మాసం వచ్చేది శారీస్ కొనుక్కోవడానికి అంటారా? ఆషాఢ మాసంలో ఏ షాప్‌కెళ్ళినా సరే అన్ని షాప్స్‌లో బోలెడన్ని ఆఫర్స్. నేను కూడా అలానే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కైతే వెళ్ళాను. ఈ శారీ చూడండి ఎంత బావుందో, చాలా చాలా నచ్చింది నాకు. నాకిలా పేస్టల్ కలర్స్‌లో ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం. కానీ కాస్ట్ అయితే 1650 వద్దులే అని చెప్పేసి పక్కనైతే పెట్టేసా. శారీస్‌ని ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కట్టుకునేది మాత్రం 1, 2 సార్లు. దీనికోసమైనా మనం శారీస్ కొనుక్కునేది అని ఒక్కొక్కసారి నాకు నచ్చినా కూడా నేను శారీస్ షాపింగ్ అసలు చేయను. నేనైతే షాపింగ్ మాల్‌లో అటు ఇటు పిచ్చిదానిలా తిరుగుతున్నాను కానీ అసలు ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు. అలా వెళ్తుంటే ఇలా కలకత్తా శారీ అయితే కనిపించింది. ఆ మస్టర్డ్ యెల్లో కలర్‌కి ఆ వర్క్ చూడండి ఎంత బావుందో. నాకైతే ఈ మస్టర్డ్ యెల్లో కలర్ చాలా సూట్ అవుతుంది. నాకు హెవీ వర్క్ శారీస్ అంటే చాలా ఇష్టం. కానీ క్యారీ చేయాలంటే చాలా కష్టం అబ్బా! సరే చీర బావుంది కదా కొందామని అడిగితే ఆ కాస్ట్ చూసేసరికి నా ఫ్యూజులయితే ఎగిరిపోయాయి. ఈ శారీకి 4500 పెట్టడం అవసరమా అని చెప్పేసి మళ్ళీ పక్కకైతే వెళ్ళిపోయాను. ఈ శారీ అయితే మరి 5000 అంట. అందులో ఏముంది? పట్టు శారీ కూడా కాదు. సరే సర్లే వాళ్ళు షాప్‌లో ఏదో పెడతారు ఆఫర్స్. మనకు నచ్చితే తీసుకోవాలి లేకపోతే లేదు. మా అమ్మకి కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం. సరే చూద్దాం కదా అని వెళ్ళాను. కాటన్ శారీస్ అయితే కాస్ట్ చాలా తక్కువలో కానీ ఉన్నాయి. క్వాలిటీ అయితే అంత బాలేదు. అమ్మకి డైలీ వేర్ కన్నా ఈ కాటన్ శారీస్ యూజ్ అవుతాయి తీసుకుందాం అనుకున్నా. కానీ అమ్మకి నచ్చకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అని ఏ శారీ తీసుకోలేదు. ఏంటో ఈ చీరల గోల. బీరువాలో అన్ని చీరలు ఉంటాయి కానీ మనం కట్టము, పెట్టము. ఏదో కొనేసుకుంటాము. బీరువా నింపేస్తాము. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే మాత్రం అరే ఏ చీరలు లెవ్వే అని అనుకుంటాం. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో డ్రెసెస్ కూడా చాలా బావున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే ఉన్నాయి. అన్ని 50% సేల్‌లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ కలర్ మాత్రం సూపర్. ఏమంటారు? ఈ బ్లాక్ టాప్ తీసుకుందాం అనుకున్నా. కానీ నా సైజ్ లేదంట. అందుకే సైడ్ అయిపోయా. అయ్యో! ఇప్పటిదాకా శారీ గోల. ఇప్పుడేమో డ్రెసెస్ గోల. ఏ డ్రెస్ తీసుకోవాలా అని ఎతుకుతున్నా. కానీ నాకు నచ్చింది మాత్రం దొరకదెందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. అయినా నేనేం ప్లాన్ చేయకుండా ఈ షాపింగ్‌కొచ్చాను కాబట్టి అందుకే నా మైండ్‌లో ఏం కొనుక్కోవాలో ఇంకా ఒక క్లారిటీ లేదు. నాకెలానో షాపింగ్ కాలేదు. కనీసం పిల్లలకైనా తీసుకుందామని ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాను. నాకు దొరక్కపోయినా కనీసం మా పిల్లలకైనా మంచి కలెక్షన్ దొరుకుతుందనే ఒక ఆశతో అయితే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా తుస్సుమని. నా బ్యాడ్ లక్ ఏంటంటే అసలు కిడ్స్ వేర్ మీద ఆఫర్సే లేవు. ఆఫర్స్‌లో ఉన్న డ్రెసెస్ అయితే చెత్తలా ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదు. అవునండోయ్! మీకు తెలియకుండా నేను చీరల షాపింగ్ అయితే చేసేసాను. ఏంటో చూసేద్దురు రండి. చూసారా? నేను సెలెక్ట్ చేసిన శారీస్ ఎంత బాగున్నాయో. ఇందులో ఒక్క శారీ కూడా నా కోసం కాదు. నేను వేరే వాళ్ళ కోసం సెలెక్ట్ చేశాను. అది కూడా వెరీ రీజనబుల్ అండ్ సూపర్ క్వాలిటీలో. నాకైతే భలే నచ్చేసాయి చీరలు. కానీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి నేనే తీసుకోలేదు. ఆ సెలక్షన్ బావుందని చెప్తే నేను తోడుగా వెళ్ళాను అంతే. నాతో వచ్చిన మా కొలీగ్ వాళ్ళ అమ్మకైతే 3 శారీస్‌ని గిఫ్ట్ చేశాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇష్టంగా మదర్‌కి గిఫ్ట్ ఇస్తే ఆ మదర్ ఎంతో హ్యాపీ కదా! నేను చూడండి ఇక్కడ ఎన్ని కొనుక్కున్నా ఇంకా ఎక్స్‌ట్రా బ్యాగ్ కావాలని అడిగి మరీ తీసుకున్నా. ఇలా ఎక్స్‌ట్రా‌గా ఒక బ్యాగ్ వస్తే ఆ కిక్కే వేరు కదా! హమ్మయ్య! ఇంకా ఫైనల్‌గా 1 అవర్ షాపింగ్ చేసి ఒక 5, 6 శారీస్ అయితే కొన్నాను. ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఈ ఆషాఢ మాసంలోనే ఫుల్‌గా షాపింగ్ చేసేసుకోండి. బంపర్ ఆఫర్స్‌లో వస్తాయి కదా! కేజీ లెక్క అలా. వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థాంక్ యూ సో మచ్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.